అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ టీచీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఎవరైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్ అటెండ్ చేశారో వాళ్ళే గుడ్ న్యూస్ స్టూడెంట్స్. ఈరోజు 18th జూలై 2025. సో ఈరోజు సాయంత్రం 4 o'clock మనకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఆ రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేయాలి, ఓకే, అండ్ రిజల్ట్లో మనకు సీట్ అలాట్ అయిన తర్వాత అంటే కాలేజ్ అలాట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, ఓకే, అడ్మిషన్కి ఎప్పుడు వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, టోటల్గా మనం ఆ డీటెయిల్స్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిజల్ట్ చూడాలంటే మీరు ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇందులో చూడండి, teachepset.nic.in. ఓకే, సో ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద ఈ వెబ్సైట్ యొక్క లింక్ డైరెక్ట్గా మీకు ఇచ్చాను. ఓకే, అక్కడ క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా వెబ్సైట్లోకి వస్తారు స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇందులో చూడండి ఒకటి స్క్రోలింగ్ ఉంది, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేయండి. దీని తర్వాత మీకు ఈ విధంగా క్యాండిడేట్స్ లాగిన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే క్లిక్ చేయండి స్టూడెంట్స్. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి లాగిన్ ఐడి నెంబర్ అడుగుతుంది. ఓకే, దాంతోపాటు కింద టీజీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, అండ్ నెక్స్ట్ లాస్ట్ ప్రాసెస్ చూడండి, ఇందులో కింద ఉన్న క్యాప్చా కోడ్ని ఈ లాస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, దీని తర్వాత లాస్ట్ కింద చూడండి సైన్ ఇన్ మీకు ఆప్షన్ కనబడుతుంది. ఓకే, ఈ సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు కొన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్షన్ ఉంటుంది. ఓకే, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అని ఉంటుంది. ఓకే, సో అక్కడ క్లిక్ చేయండి స్టూడెంట్స్. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది, ఆ కాలేజ్లో ఫీ ఎంత ఉంటుంది, మీరు ఎంత కట్టాలి, ఓకే, ఆ టోటల్ మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో అక్కడ ఉన్న సీట్ అలాట్మెంట్ రిజల్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం స్టూడెంట్స్. సో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు ఏం చేయాలో మనమైతే ఒక సపరేట్ వీడియో పెట్టాము. ఓకే, వెళ్ళి చూసుకోండి స్టూడెంట్స్, మన అకాడమీ మన ఛానల్లో ఉంది. ఓకే, ఎవరికైతే సీట్ రాలేదో మీరు ఆ వీడియో చూసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చిందో, ఎవరికైతే సీట్ అలాట్ అయిందో, కాలేజ్ అలాట్ అయిందో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో మనైతే ఇప్పుడు తెలుసుకుందాం స్టూడెంట్స్. ఎంసెట్ యొక్క అఫీషియల్ ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం మనకు ఎంసెట్ నుంచి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఇంతకుముందు. ఓకే, ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, ఈ షెడ్యూల్ ఇక్కడ టోటల్గా క్లియరే ఉంది స్టూడెంట్స్. ఓకే, ఇందులో చూడండి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్. ఇప్పుడు 18th. ఓకే, ఈరోజు 18th జూలై. సో ఈరోజు మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్స్ రావడం జరిగింది ఫస్ట్ ఫేజ్ సంబంధించి. ఓకే, సో ఇప్పుడు ఎవరికైతే సీట్ అలాట్ అయిందో, ఓకే, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఓకే, సో మీరు మీ సీట్ బుక్ చేసుకునేందుకు ఈరోజు 18th నుంచి 22 జూలై వరకు అంటే టోటల్గా మీకు 4 days ఇచ్చారు. ఓకే, ఈ 4 daysలో మీరు ఇదే వెబ్సైట్లో టోటల్గా ఈ పేమెంట్ యొక్క ట్యూషన్ ఫీ, ఓకే, అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ని మీరు ఇక్కడ చేసుకోవాలి. ఆన్లైన్లో ఉంటుంది ఇది. ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ తప్పకుండా పేమెంట్ కట్టాలి స్టూడెంట్స్. ఓకే, సో మినిమం ఇక్కడ 5,000 పేమెంట్ ఉంటుంది. ఓకే, ఆ 5,000 పేమెంట్ కట్టిన తర్వాత మీకైతే ఇక్కడ మీ సెల్ఫ్ రిపోర్టింగ్ టోటల్గా అయిపోతుంది. ఓకే, మీ సీట్ అయితే బుక్ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు పిల్లలకు ఒక డౌట్ ఉంటుంది స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత కాలేజెస్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే డాక్యుమెంట్స్ తీసుకొని అడ్మిషన్కి ఎప్పుడు వెళ్ళాలని మీకు డౌట్స్ ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ మీరు ఇప్పుడైతే వెళ్ళకండి. ఓకే, కాలేజెస్కి చూడండి ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇప్పుడు మీకు 25th జూలై నుంచి ఉంది. ఓకే, సో సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే మీకు అడ్మిషన్ కోసం ఫిజికల్లీ రిపోర్టింగ్ చేయాలి. ఓకే, కాలేజ్కి వెళ్ళి ఇక్కడ చూడండి ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. ఇక్కడ చూడండి మీరు 31st జూలై 2025 నుంచి ఆగస్ట్ 2 వరకు అయితే మీరు కాలేజ్కి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మీరైతే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే మీకు ఉంటుంది. సో మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఇప్పుడు. ఓకే, సో డాక్యుమెంట్స్ మీ దగ్గరనే పెట్టుకోండి, రెడీగా ఉంచుకోండి. ఓకే, ఏమేమి డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలో మనం ఆల్రెడీ వీడియో పెట్టాము. ఓకే, ఆ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఒక లింక్ ఇచ్చాను. ఓకే, ఆ డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోండి. అండ్ దాని తర్వాత మీరు మీకు అలాట్ అయిన కాలేజెస్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోండి. 31st జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు మీరైతే అడ్మిషన్ తీసుకోవచ్చు స్టూడెంట్స్. అంటే ఫిజికల్లీ రిపోర్ట్ చేసి ఆ కాలేజ్కి మీరు వెళ్ళి ఓకే మీరు టోటల్గా మీ టీసీ అండ్ దాంతోపాటు కొన్ని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చి
మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా అయితే టోటల్గా ఇక్కడ మనకు షెడ్యూల్ ఉంది. దీంతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయండి, మన టీం మీకు తప్పకుండా రెస్పాండ్ ఇస్తుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.